బయట బయట కలుపుకుంటుంది ఆ ట్యాప్ చేస్తాం. వేరే వాళ్ళకి ఒక అబ్బాయి అరే గారు నీట్గా ఉన్నావు చేయరా పర్లేదు, చేతి కడుక్కుంటావు అంతే కదరా. స్టాండర్డ్ కూడా లేదు, 5లో కూడా 4లోకి వచ్చాడు. కాన్వెంట్ అంటే వాళ్ళ అమ్మకి ఆర్నమెంట్ పంపించదు ఎక్కువ. ఇంజక్షన్లో చేయించదండి, ఏమన్నా అయిపోతాయి. చెప్పరా నువ్వు చెప్పా. ఫస్ట్ ఇలా చెప్పు, ఫస్ట్ ఇలా సబ్బు తీసుకోవాలి. చెప్పు చెప్పు. ఇలా సబ్బు తీసుకోవాలి, చేతుల మధ్యలో ఇలా రుద్దుకోవాలి, తర్వాత అరచేతిలో రుద్దాలి, తర్వాత చేతి వేళ్ల మధ్యలో చూడు, అక్కడ బొమ్మ చూడు, చేతి వేళ్ల మధ్యలో రుద్దాలి. తర్వాత ఇగో చేతులు వెనకాల, మూడో బొమ్మ చేతులు వెనకాల చూపించుకోవాలి. వెనకాలకి తిప్పు, అది అలాగా. రైట్. ఈ చేయి కూడా, ఈ చేయి కూడా చూడండి. ఇలా కూడా ఆ చేయి కూడా రుద్దు. తర్వాత బొట్టన వేళ్ళు అలా పెట్టాలి చూడు బొమ్మ, అది. మళ్ళీ ఆ బొమ్మ కూడా చూడండి, చూడరా భలే చేస్తాడు, సూపర్. చెప్పారా మీకు బాగా విజయేంద్ర చెప్తావా? వద్దు చెప్పారా మీకు? ఇలా పెట్టుకోవాలి. చేతులు ఫస్ట్ తడి చేసుకుంటాం. మనం ఏం చేయాలిరా, నొరగ రావాలంటే తడి చేయాలి కదా. ఫస్ట్ చేతుల్ని తడి చేసుకుంటాం. తడి చేసుకున్న తర్వాత సబ్బు ఉంది కదా, ఒకసారి సబ్బు లాగా ఇలా అనుకుంటాం. ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూడండి, రుద్దండి. ఏం చేయాలి, ఫస్ట్ ఎలా రుద్దాలి. ఈ చేతిని ఎడం చేతుడు, ఎడం చేతి కుడి చేతుడు ఇలా రుద్దారా. ఫస్ట్ ఇలా రుద్దాలి, కాసేపు నొరగ వచ్చేవాళ్ళు రుద్దారా. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఇలా వేల మధ్యలో ఇలా చూసుకోవాలి. ఇగో నొరగ వస్తుంది ఇలా. ఈ ఎడం చేతిని కుడి చేతితో ఇదిగో ఇలా, మళ్ళీ ఈ చేతిని ఇలా. ఇది రెండో స్టెప్ అయిపోయిందా. ఇప్పుడు తిప్పండి చూడు, ఎడం చేతిని ఏ చేతులు పెట్టి ఇలా ఇందులోకి వెళ్ళాలి ఇలా చివరి వరకు. ఆ తర్వాత మళ్ళీ ఎడం చేయి ఇక్కడ పెట్టి ఇలా. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి, ఎడం చేయందా ఇవన్నీ చూడు ఇలా పెట్టండి. ఎందుకని బోర్లో మట్టిపోవడానికి. దీంతో ఇలాగా రుద్దాలి. ఇలా రుద్దమన్నాం కదండి, గీసేసుకోకూడదు. నొరగ కాబట్టి నొరగొచ్చే వరకు ఇలాగ అన్నాం అనుకో, ఇలాగ అన్నాం అనుకో, ఈ గోరులో ఉన్నటువంటి మట్టి పోద్ది. మళ్ళీ ఆ చేతి నుంచి పెట్టి ఇలా చేయండి. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు ఇగో బొట్టన వేలు. ఇలా బొట్టన వేలు ఒకటే కాదు, బొట్టన వేలు ఉన్న తర్వాత ఇలాగా ఈ వేలు అన్ని వేలు ఈ మధ్యలో ఉంటుంది. మనం సరి కట్టుకోకపోతే ఇక్కడ గజ్జి వచ్చినట్టు కొంతమంది పుక్కులు వస్తాయి, చిన్న పుక్కు చిన్ననే తెలుసా, ఇది అంతా ఒళ్ళంతా అంటుకుపోద్ది. అందువల్ల అలాగా ఈ చెయ్యి అలాగా ఈ వేలు అలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఓకేనా? ఇంకా ఆ తర్వాత లాస్ట్ ఇక్కడ నుంచి మణికట్టు, తర్వాత వాల్ పెట్టి కడిగేసుకుని ట్యాప్ దగ్గరికి వెళ్ళేసి కడిగేసుకొని ఇలాగ పెట్టాలి. ఆరాలి ఇలా పెట్టడం కాదు, ఇలా పెట్టి ఆరినాక ఇలా ఉంచుకొని శుభ్రమైన టవల్తో తుడుచుకోవాలి. అప్పటికి హ్యాండ్ వాష్ కంప్లీట్ అయినట్టు. మీ చేతిలో దమ్ము వస్తుంది. దీనికి 5 నిమిషాలు పడుతుంది, కనీసం మనం 2 నిమిషాలనే చేయాలి. అప్పుడు మనకి ఉంటుంది. మీ అమ్మగారు అదే కాకుండా మీకు ఎవరికి ఆడమంటారో అలా పెట్టుకోండి అమ్మా, మంచిది అలా పెట్టుకోవడం. మీరు ఎన్నిసార్లు బాత్రూమ్స్కి వెళ్ళి అన్నిసార్లు చేతులు కొట్టుకోవడం మంచిది. ఫస్ట్ చేతులు ఎప్పుడెప్పుడు కడుక్కోవాలి చెప్పనా? ఫస్ట్ మనం నిద్రలేస్తాం ఉదయాన్నే, ఎక్కడికి వెళ్తారా, బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడల్లా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అదే సబ్బు మళ్ళీ మనం స్నానానికి వాడకూడదు. బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కడుక్కునే సబ్బుని దానికే వాడాలి. మళ్ళీ దాన్ని మొహం రుద్దుకోవడానికి, స్నానం చేయడానికి వాడకూడదు. అర్థమైందా? ఎందుకు మనం సబ్బుతో కడుక్కుంటున్నాం? ఇదంటే మన శరీరంలో ఉన్నటువంటి వేస్టేజ్, వ్యర్థం.
వ్యర్థాన్ని తీసుకొని మన ఇంట్లో పెట్టుకుంటాం మనం. ఇల్లంతా ఊడ్ చేసుకుంటా చెత్తను తీసుకొని దూరం పడేస్తాం కానీ మళ్ళీ మన ఇంట్లో బీరువాలో పెట్టుకుంటామా? మరి ఇది కూడా అంతే. మనం చాలా తింటాం కాబట్టి మన బాడీలోని వేస్ట్ పదార్థాలు తయారైంది కాబట్టి దాన్ని మనం బయటకు పడేస్తాం కాబట్టి ఆ చెత్త మనం కట్టుకోకుండా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. అర్థమైందా? బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. తర్వాత ఆడుకున్న తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. భోజనం తినే ముందు, భోజనమే కాదు ఏదైనా ఆహారం లోపలికి తీసుకునే ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. ఎందుకని మన చేతులు మన దగ్గర కూడా ఎక్కడెక్కడ పోగేసుకుంటూ ఉంటాం. అది ఎవరైనా బిస్కెట్ ఇచ్చినా చాక్లెట్ ఇచ్చినా అప్పుడు ఏమవుతుంది? క్రిములన్నీ ఎక్కడికి వెళ్తాయి? చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి, ఆరోగ్యంగా ఉండాలి. చేతుల పరిశుభ్రతకు 8 సూత్రాలు అంటే 8 రకాలుగా చేతులు కడగాలన్నమాట. మన ఆరోగ్యం మన చేతులలోనే. అర్థమైందా? ఇది ఎప్పుడు కనబడతా ఉండదు, మీరు రోజు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు జగన్ గారు ఆయన మేనిఫెస్టో ఏ విధంగా అయితే సచివాలయంలో గోడకు పెట్టారో అలాగే మన బయట ఇది ఉంటుంది. మీరు రోజు దీన్ని చూడాలి, కడుపునే ముందు వాళ్ళు 8 సార్లు కడుక్కోవాలి కదా అని గుర్తు రావాలి. అర్థమైందా? అలా గుర్తు వస్తా ఉంటే ఒక 4 రోజులు చదివి మీకే గుర్తు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. దాని తర్వాత ఒకటి. అర్థమైందా? రోజు చూడండి. చెప్పాను వీడియో తీస్తున్నారా? ఎప్పుడు చేతులు కడుక్కోవాలో కూడా చెప్పారు ఇక్కడ. మరుగుదొడ్డికి వెళ్ళి వచ్చిన తర్వాత, మరుగుదొడ్డి అంటే బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. మరుగుదొడ్డి మనం తుమ్మిన దగ్గర ఏం చేస్తాం? పక్కన మీద దగ్గుతాం, పక్కన మీద తుమ్ముతాం. అలా కాదు, హ్యాండ్ ఖర్చు అడ్డు పెట్టుకోవాలి, లేదా చెయ్యి అడ్డు పెట్టుకోవాలి. అలా అడ్డు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? దాని సొక్కాలకి ఫ్యాంట్కి నిక్కలకు రాయడం కాదు, వెంటనే చేయగడుకోవాలి. అర్థమవుతుందా? మన దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అనేక రకాల సూక్ష్మజీవులు బయటకు వచ్చేస్తాయి. దానివల్ల దగ్గడం తుమ్మడం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మియటం వల్ల క్షయ వ్యాధి వస్తుంది. నాకు తెలియకుండా మన ఊర్లోనూ మన రాష్ట్రంలోనూ ఏడకూడదు. బుజ్జమ్మలు ఏడవకూడదమ్మా. బుజ్జమ్మడు బుజ్జులు ఏడకూడదు. ముక్కు తుడుచుకుంటుంది, ఏడుస్తుంది. ముక్కు తుడుచుకుంటేది ఏడుతుంది. ఏడకూడదు. నిన్ను మాస్టర్ బండి మీద తింపేస్తారు తర్వాత, ఇప్పుడు కాదు. అలా ఏడకూడదు. బుజ్జమ్మలు రాకూడదు మధ్యలో. దివ్య ఏడవకూడదని చెప్పండి. దివ్య ఏడవకూడదు. దివ్య ఏడవకూడదు. ఏడకూడదు. రోజు స్కూల్కి వచ్చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రోజు ఆడుకోవాలి, మనందరం రోజు రావాలి, మనందరం బాగా చదువుకోవాలి, దివ్య నవ్వాలి, దివ్య నవ్వాలి, దివ్య నవ్వాలి.
అరే అందరూ ఇలా చూడండి. ఇదిగో దివి కూడా చూసేసింది. అదిగో దివి కూడా చూసేసింది. అదిగో ఎడుతోంది, కొద్దిగా నవ్వుతోంది, కొద్దిగా నవ్వింది. దివ్య దివ్య ఎడవకు, దివ్య దివ్య ఎడవకు, దివ్య దివ్య నవ్వుకు, దివ్య దివ్య నవ్వుకు. పాడండి. ఆ గోన్ పట్ట అక్కడ పడే, ఆ గోన్ పట్ట అక్కడ పడే, ఆ గోన్ పట్ట అక్కడ పడేయబట్టే. అరే ఇక జల్లు వస్తుంది లేండి, లోపల కూర్చుని పోండి. జల్లు లోపలికి వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళండిరా. ఎవడేగడే అయిపోయింది అక్కర్లే, అయిపోయి లోపల సైలెంట్గా చేతులు కరెంట్ కూడా అది కూడా రికార్డ్ అయిపోతుంది.
పక్కన